సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించి ఏ ఏ పనులు ఏ ఏ స్థితిలో నిలిచిపోయాయో వాటిని పునరుద్ధరించేందుకు ఎంత సొమ్ము అవసరం అవుతుందో కూడా లెక్కగట్టేశారు. గత జగన్ ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి అమరావతిని పట్టాలెక్కించేందుకు వడివడిగా అడుగులు వేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అమరావతి బాధ్యతలను మంత్రి నారాయణకు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉంది. రైతులు కూడా సహకరించేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ సమస్య ఇప్పుడు మరో రూపంలో తెర మీదకి వచ్చింది. గత వారం రోజులుగా అమరావతిపై అధ్యయనం చేసిన ప్రభుత్వ యంత్రాంగాలు అమరావతికి ఎదురుగానున్న కేసుల చిక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు పెట్టారట. రాజధానిపై నమోదైన కేసులు, పెండింగ్ కేసుల వివరాలు, ఏ ఏ కోర్టులో ఎన్నెన్ని కేసులు ఉన్నాయనే సంపూర్ణ సమాచారాన్ని వారు బాబుకు వివరించారు. వీటిని పరిష్కరించుకుని ముందుకు సాగితే తప్ప అమరావతి నిర్మాణంలో అడుగులు పడే అవకాశం లేదని వారు వెల్లడించారట. సుప్రీంకోర్టు, హైకోర్టు సహా స్థానిక కోర్టులో మొత్తం